అనగనగా ఒక ఊరిలో రాముడు సోముడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రోజూ అడవిలో కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకుని జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు అడవిలో చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటున్న మునిని చూశారు. ముని ఎండకు ఎండి వానకు తడవడం చూసి జాలిపడి ఇద్దరూ చిన్న కుటీరాన్ని నిర్మించారు. ముని కళ్ళు తెరిచి చూసి వారి పరోపకారానికి సంతోషించి, నా దగ్గర భక్తులు సమర్పించిన 1000 వరహాలున్నాయి, ఒకరికి ఇస్తాను, మరొకరు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. సోముడు చురుగ్గా వరం ఫలిస్తుందో లేదోనని 1000 వరహాలు తీసుకున్నాడు. రాముడు మాత్రం నేను కుటీరాన్ని ప్రతిఫలం ఆశించి నిర్మించలేదు అన్నాడు. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను వచ్చి తొలగిస్తాను అన్నారు ముని. ఇద్దరు గ్రామానికి తిరిగి వస్తుండగా దొంగలు ఎదురై సొమ్ము దోచుకుని చెట్టుకు కట్టి వెళ్ళిపోయారు. ఆకలితో ఉన్న పులి ఒకటి పొదల్లోంచి దూకి వారి ముందుకు రాసాగింది. రాముడు మునిని తలుచుకోగా ఆయన ప్రత్యక్షమై పులిని తరిమివేసి పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇచ్చాడు. సోముడు ఇద్దరినీ క్షమించమని అడిగాడు. సొమ్ముని పంచుకుని ఇద్దరూ చిరకాలం ప్రాణ స్నేహితుల్లా మెలిగారు.